మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతోటి మహిళలను ప్రేమ అనే పేరుతోటి అడ్డం పెట్టుకొని వాళ్ళని పెళ్లి చేసుకున్నాక కూడా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే అంతటా కూడా సమాజంలో అంతటా కూడా కనిపిస్తున్న పరిస్థితులు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన గంగోత్రి అనే మహిళ వాళ్ళ పేరెంట్స్ సైదులు, వాళ్ళ దంపతులు సైదులు వాళ్ళు అక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల క్రితమే సెటిల్ అయినారు. ఆ పాప గంగోత్రి అనే పాప తను బీటెక్ చదువుతున్నది. అయితే వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఒక అబ్బాయి భాను అనే ఫ్రెండ్ని, అంటే ఆమె ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని భాను అనే వ్యక్తిని పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళు డిసెంబర్ నెలలో, మొన్న ఫిబ్రవరి నెలలో వివాహం కూడా చేసుకున్నారు. కానీ అది పేరెంట్స్కి కూడా తెలియదు. మొన్ననే వాళ్ళ భాను వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాకు ఇంత కట్నం కావాలి, అంత కట్నం కావాలని ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడంతో వీళ్ళ తల్లిదండ్రులు, గంగోత్రి వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చాలా పేదరికం. వాళ్ళు బతుకుదెరువు కోసం హైదరాబాద్లో సెటిల్ అయినారు. భాను అనే వ్యక్తి కూడా హైదరాబాద్కు చెందిన వ్యక్తే. తను ఇంత కట్నం కావాలి, ఒక 30 లక్షల డబ్బులు కావాలి, ఒక 10 తులాల బంగారం కావాలని రకరకాల వేధింపులకు, అంటే ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రుల్ని డిమాండ్ చేయడంతో అది చూసి ఆ పాపం ఆ హృదయం చలించిపోయి, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, ఇలా నువ్వు ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు అంటే ఆ పాపతోటి కూడా అసభ్యకరంగా భాను అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆ పాప దగ్గర ఉన్న తాళి అవి కూడా నడి రోడ్డు మీద భాను వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి పీక్కోవడంతో ఆ పాపం బాగా మనస్తాపం చెంది సూసైడ్ లెటర్ రాసుకొని నిన్న హైదరాబాద్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది గంగోత్రి అనే మహిళ. ఒకసారి అసలు ఆ పాప చనిపోవడానికి కారణాలేంది, అసలు ఆ పాప ఎందుకు చనిపోయింది అనేది ఆ భీమనపల్లి గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి గంగోత్రి వాళ్ళ డాడీ గారు సైదుల్ గారు కూడా మనతోటి ఉన్నారు. అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ గంగోత్రి గారు అసలు ఎందుకు చనిపోయినారండి, కారణాలు ఏంది అసలు? నా బిడ్డ చదువుకుంటుంది, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ నందిని అని వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అన్నని ట్రాప్ చేసిన బిడ్డని మోసం చేసిండు, ప్రేమ పేరుతో మోసం చేసిండు. అది ఎక్కడ గుళ్ళె పుస్తలు వేసుకోరు అనేది తెలియదు నాకైతే ఆ విషయం. అదేది నాకు తెలియనియాలి చివరి దాకా కూడా. మొన్న 20 రోజుల కింద ఇట్లా పెళ్లి చేసుకున్న డాడీ మరి ఇట్లా అని చెప్పేసి అన్నతోటి చెప్తే అతను వాళ్ళని పిలిపించి సరే అందరు ఫార్మాలిటీస్ ఏమంటే మాట్లాడి పెళ్లి చేద్దామని చెప్పేసి పిలిపిస్తే వాళ్ళు ప్రేమ పేరుతో చేసిన కాకుండా నాకు కట్నం కావాలి, నాకు వరకట్నం 30 లక్షలు కావాలి, బంగారం కావాలి, 10 తులాలు అని చెప్పేసి మాట్లాడితే అన్న ఉండి మరి సరే ఇది మాట్లాడదాంలే అని చెప్పేసి అనేసరికి వాళ్ళు కూడా ఇంతలా అవసరం లేదులే, మేము అంత మేము ఇచ్చుకోలేము, అంత కట్నం ఇచ్చుకోలేమని మేమంటే లేదు ఇక నా కట్నం ఇస్తే చేసుకుంటా లేకపోతే లేదని వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డని పోయి ఓదార్చుకొని బిడ్డ అయిపోయింది, అది పీడకాల లెక్క అయిపోయింది అని వదిలేసేసి నువ్వు చదువుకునేదాన్ని ఇవాళ రేపు జాబ్ సంపాదించుకోవటం మంచిగా బతికేటోని, వాడు లారీల మీద పోయి బతికేటోడు, వాడు ఇవాళ ఇది చేస్తారు రేపు ఇంకోటి చేస్తారు, బిడ్డను వద్దు నీ జీవితం ఎట్లా అయినా ఏం కాదు నేను చూసుకుంటాను నా బిడ్డని నేను అని చెప్పేసి తీసుకొచ్చుకొని ఇంటికి పెట్టుకున్నా. డాడీ నువ్వు ఎట్లా చెప్తే అట్నే డాడీ నీ మాట తీసాను, నీ మాట ప్రకారం నేను చేస్తా డాడీ అన్నది. సంతోషం సార్ బిడ్డ అనుకున్నా. నేను మంచిగా ఉన్నది 10 రోజుల నుంచి ఏం అనుమానం రాలేదు, ఏది రాలేదు. ఈలోపు వాడు నేను మొన్న ఊరికి పోయినా, నేను ఇంటి దగ్గర లేను, ఇంకా మంచిగా ఉంది బిడ్డ ఉంటా అంటే డాడీ ఆడలేదు నువ్వు పోయిరా పో అంటే నేను ఊరిపోయినా. ఈలోపు వాడు వచ్చి ఏదో బాటలో కలిసి వాడు ఏదో వేధించినట్టు, అదే అక్కడ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఇట్లా అట్లా అని వేధించేసరికల్లా నా బిడ్డ బాగా ఇదైపోయి పోయి ఊరి పెట్టుకొని చనిపోయింది. అసలు ఆయన ఎక్కడండి, ఆయన పేరేం పేరు, ఆయన ఎక్కడ? రావిరాలని అబ్దుల్ పర్మిట్ కంచెలు పక్కకు ఉంటుంది ఒక ఊరు. అడవడో కూడా నాకు తెలియదు వాస్తవానికి, సంపంగి బాగా అంట అతను, అదొడవడో కూడా నాకు తెలియదు. ఒక సంవత్సరం నుంచి వెళ్ళి రిలేషన్లో ఉన్నారంటే వీళ్ళు, కానీ నాకు ఒక్కరోజు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. ఒకరోజు ఆ ఫోన్ కూడా చెకప్ చేయలేదు. నేను రోజు కాలేజీ బాగుంది, డాడీని కాలేజీకి వచ్చిన ఫోన్ చేస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రాని ఇంటికి వచ్చిన ఫోన్ చేస్తే రైట్ నా బిడ్డ మంచిగా చదువుకుంటుంది, మంచిగా ఉందని చెప్పేసి నేను గొప్పగా చెప్పుకుని అందరికీ చేసుకున్నా, కానీ ఇట్లా చేస్తుందని అనుకోలేదు. అయితే ప్రేమ పేరుతోటి పాప ఆమె నమ్మించి ఆమెను ప్రేమించి మళ్ళీ పెళ్లి కూడా ఎక్కడో చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పుస్తే మెట్టెలు అన్ని గుంజుకొని అదొకటి, మళ్ళీ వరకట్న వేధింపులు, అంటే మాకు ఇంత కట్నం ఇస్తేనే మేము పెళ్లి చేసుకుంటామని ఇలా వేధించడం అనేది చాలా దుక్కుల్లో కూడా ఇలా జరుగుతుంది. అంటే
మీరు ఏం చెప్తున్నారండి? అతనికి ఏం కావాలని చెప్తున్నారు అసలు? నా బిడ్డ ఏదో శిక్ష చేసుకుందో శిక్ష వాడిని కూడా అదే శిక్ష పడాలి. ఇంకొకరు కూడా ఒక ఆడపిల్లను మోసం చేయాలంటే ప్రతి ఒక్కరిని తెలిసి రావాలి, భయపడాలంటే ఆ రకంగా దానికి శిక్ష పడితేనే ఇంకో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా, నా బిడ్డ జరిగిన అన్యాయం ఎవరు జరగదు భూమి మీద. అదే నా కోరిక. అంతే. ఇక గంగోత్రి వాళ్ళ పెదనాన్న గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందండి ఇదంతా? పాపం గంగోత్రి చేతికి అందించిన అమ్మాయి, చదువుకునే అమ్మాయి, ఈరోజు వేరే ఒక ప్రేమ పేరుతోటి విధించిన దుర్మార్గుడి వల్ల తను సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా. అసలు ఎలా జరిగింది అసలు ఇదంతా? అయితే గంగోత్రి మంచిగా చదువుకుంటుందండి, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ నందిని అనేట ఆమె నా పెండ్లి ఉంది రమ్మని తీసుకొని పోయి వాళ్ళ అన్నయ్యతో కల్పించి ఈమె ఏదో ట్రాప్ చేసి అది చేస్తే ఈమె నేను ఒప్పుకోను, నేను పెళ్లి చేసుకోను అని అంటే, లేదు నేను పెళ్లి చేసుకుంటే లెక్క లేకపోతే లేదని తీసుకుపోయి కీసర కాడికి తీసుకుపోయినాక పెళ్లి చేసుకున్నాక అట్లా శారీరకంగా వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ ఒక పుస్తమెట్టెలు అలా వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా పెళ్లి చేసుకున్నాం అని చెప్తే వాళ్ళు పంచాయతీ పెట్టుకొని కొట్టిర్రు, ఆమెని ఎలగొడితే సరే నాకు అవసరం లేదని ఈమె వచ్చిన వాళ్ళని మళ్ళీ పిలిపించి ఈమె కాలేజీకి పోయే తోవలో అబ్దుల్లాపురం మెట్టు కాడ ఒక బేకరీ కాడికి పిలిపించి 2-3 పెద్ద మనుషుల సమక్షంలో ఆ పెద్ద మనుషులు వీళ్ళు కలిసి మా పుస్తమెట్టెలు గుంజుకొని చేస్తే అప్పుడు వచ్చి డాడీ ఇట్లా జరిగింది ఈ సంగతి అని నాకు చెప్తే నేను పిలిపించి మరి ఏందిరా బాబు మరి ఇదేంది అని అంటే, నాకు 30 లక్షల కట్నం ఇస్తే నేను మీ అమ్మాయిని తీసుకుపోతా, లేకపోతే తీసుకుపోను, మాకు ఇవాళ రేపు ఇట్లా అడకదింటోడు కూడా కట్నాలు ఇస్తారు, మీరు ఎందుకు ఇయ్యరు అని అంటే, మరి ప్రేమించినావు కదా, నువ్వు నువ్వు కట్నానికి ఆశపడ్డావు అయితే ప్రేమించకూడదు కదా అని అంటే, లేదు మేము అట్లయితేనే చేసుకుంటాం లేకపోతే లేదని అన్నారు. మీరు ఆలోచించుకోరని పోయినాక ఇట్లా సంగతి ఇట్లా ఇది జరిగిందని సరే ఒప్పుకున్నాం. పోనీలే వాడు పోతాడా పోయిండు, అమ్మ నువ్వు ఇప్పటి నుంచి చదువుకొని నీ కాన్సెప్ట్ చదువు మీద పెట్టు అని మేము చేసినాం. మంచిగానే ఉంటే చేసుకునే ఒక్కరోజు ముందు వాడు మళ్ళీ వాళ్ళ బావతో కలిసి వచ్చి అమ్మాయిని వేధించేసరికి అప్పుడు ఈమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇట్లాంటి ఇప్పుడు ఇంత చదువుకున్న సమాజంలో కూడా ఇట్లాంటి వ్యవస్థలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది. వీళ్ళకి కఠినంగా వానికి బాను, సన్నాఫు, ఎల్లసామి, తల్లి జయమ్మ వీళ్ళకి కఠినంగా శిక్ష విధించాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ పాప పుస్తెలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరితోటి వచ్చి ఆ రోడ్డు మీద పుస్తెలు అవన్నీ గుంజుకోబట్టి కొంచెం పాప అవమానంగా ఫీల్ అయ్యి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి అలా జరిగి ఉంటుందంట. అదేనండి. ఇప్పుడు మళ్ళీ వచ్చిండు వాడు, సరే వచ్చినప్పుడు కూడా నేను పెళ్లి చేసుకోను మరి అది ఇది అని అంటే, నువ్వు ఏదన్నా ఉంటే మా అమ్మ మా నాన్న అడగండి, వాళ్ళకి తెలిసిపోయింది కదా వాళ్ళని అడగండి, నన్ను అడగొద్దని అమ్మాయి అంటే కూడా వాడు వచ్చి వేధించి ఇది చేసేసరికి ఆ అవమానానికి తట్టుకోలేక ఆత్మహత్య, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అది. అయితే మీరు ఇలా ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ ఇలా వరకట్న వేధింపులు కూడా, ప్రేమ అనే ముసుగులో వరకట్న వేధింపులు చేసే వాళ్ళకి చాలా సమాజంలో జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎట్టుందంటే ప్రేమ పెళ్లితో వాడు తీసుకుపోయేదో దొంగతనంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు, వీళ్ళకు సాక్ష్యం కావాలంటారు. మరి సాక్ష్యం కావాలంటే వాడు నిజమైన వాడైతే వాడు నిజంగా చేసుకుంటాడు, 10 మందిలో చేసుకుంటాడు. అది తీసుకుపోయి ఒక్కడు చేసుకుంటాడు, సాక్ష్యం నుంచి వస్తుంది. ఆ సాక్ష్యం లేకుంటేనే వాళ్ళు చేసి ఇట్లా మా అమ్మాయిల మోసం చేయడానికి వాళ్ళు చేస్తారు. అందువల్ల వాళ్ళకి కఠినమైన శిక్ష ఒకరికి వేస్తే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. గంగోత్రి బంధువులు కూడా కొంతమంది మనతోటి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగోత్రి గారికి ఇలా జరిగింది కాండి, అసలు ఏమనిపిస్తుంది? గంగోత్రిని ఆ అమ్మాయి కావాలని, చదువుకునే అమ్మాయిని వేధించి నేను పెళ్లి చేసుకుంటా, నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాని మోసం చేసి ఈ అమ్మాయి అతన్ని నమ్మింది. చదువుతో పాటు మంచి క్లెవరు స్టూడెంట్, మంచి ఇక్కడ కూడా మంచి పేరు ఉన్నది అమ్మాయికి, అందరితోటి కలుపుకోలుగా ఉండేది. పోయిన తర్వాత వాడు మోసం చేసి నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తీసుకుపోయి పెళ్లి కూడా చేసుకొని మళ్ళీ తర్వాత తల్లిదండ్రులు వరకట్నం కావాలి, మనకు 30 లక్షలు వస్తాయి 40 లక్షలు వస్తాయి అనేసరికి అమ్మాయిని నీ పుస్తే మాకు ఇయ్యని 10 మందిలో పిలిచి బేకరీ కాడ తీసుకోవడం, అది మాత్రం
వాళ్ళు చేసిన మోసం అమ్మాయి అది తాళలేక తట్టుకోలేక తెల్లారి కూడా మళ్ళీ వాళ్ళ బంధువులను తీసుకొని వచ్చేవాడు ఇప్పటికైనా మాకు కట్నం కావాలని చెప్పి అమ్మాయిని వేధించి వీళ్ళు లేని సమయంలో వచ్చి చెప్పిపోయిండు. ఈ బాధ భరించలేక నేను పెళ్లి చేసుకున్నా, నా తాళి పోయింది, పుష్ట పోయింది, అన్నీ పోయినాయి, మా వాళ్ళతోటి బదనామం అయింది అని చెప్పి నోట్ రాసి ఆ అమ్మాయి చేసుకోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎంతోమంది జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ అది జరగడం కాదు. ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇంతకుముందు ఒక అమ్మాయిని ఒక ఆఫీసర్ని రోడ్డు మీద పోతుంటే ఒక లారీ క్లీనరు డ్రైవర్లు కలిపి ఆ అమ్మాయిని వేధించి చేస్తే చంపితే వానికి కఠిన శిక్ష వానికి సూట్ చేసిరు వాళ్ళను. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని కూడా ఒకరిద్దరిని సూట్ చేస్తే చట్టపరంగా వీళ్ళని సూట్ చేస్తే మళ్ళీ ఇంకొకటి ముందుకు రాడు, అమ్మాయిలను మోసం చేయరు. అయితే నోట్ కూడా గంగోత్రి గారు రాసి చనిపోయినారని అయితే తెలిసింది. అసలు ఆ సూసైడ్ నోట్ రాసిన నిజమేనా? అందులో ఏముంది అసలు? ఉన్నది, రాసింది ఉన్నది. ఆ బానుని వదిలిపెట్టొద్దు, నన్ను మోసం చేసిర్రు మా అత్త, మా మామ, బాను వాళ్ళ బంధువులు నన్ను వేధించారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ లెటర్ కూడా ఉంది, గ్రూప్లో పెట్టిరు, పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చారు. గంగోత్రి తల్లిగారు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు. పాపం వాళ్ళ రోదననైతే ఎవ్వరు తీర్చలేని విధంగా ఉన్నది. చేతికి అందొచ్చిన బిడ్డ చనిపోవడంతో ఒకసారి ఆ తల్లిగారిని, గంగోత్రి గారి తల్లిగారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందమ్మా? అసలు మీ పాప ఏమైందమ్మా? మా బడకావును ప్రేమించింది. అయ్యో ఓ బిడ్డో, నా బిడ్డని ఏమి మోసం చేసిండో, ఓ బిడ్డో నాకు ఏమీ చెప్పలేదయ్యో, నా బిడ్డ అన్యాయమైపోయిందో, ఓయమ్మా నేనేమీ చెప్పలేదు. అంటే మీరు ఎప్పుడన్నా అట్లా కదమ్మా, అసలు మీరెప్పుడన్నా మీ పాప నీతోటి ఏమన్నామా ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఆ అబ్బాయి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుందని ఎప్పుడన్నా ఏమన్నా చెప్పిందమ్మా? చెప్పలేదు. 3 రోజుల కింద వచ్చింది, అమ్మ నేను ఆయనను ప్రేమించినమ్మా, నాకు కావాలమ్మా అన్నది. ఏం పని చేస్తాడు బిడ్డ అని అడిగిన, లారీ తోలుతాడమ్మా అన్నది. ఓ బిడ్డో, లారీల మీద పోయేటోడు నిన్ను ఆడ అమ్ముకుంటాడు బిడ్డో, వద్దు బిడ్డో వదులుకో అన్న. నేను వదులుకోను అన్నది. నా కుటుంబానంతా పిలిపించుకున్నా, అందరినీ ఒప్పించుకున్నా. మీ అయ్య ఒక్కడు ఒప్పుకుంటాడు బిడ్డో, 2 రోజుల టైం ఈ బిడ్డ అన్న. దాని కొడుకు వచ్చిండు, నా బిడ్డని ఏమన్నాడో గబగబా వెళ్ళిపోయిండు. నా బిడ్డ నన్ను నిద్రపుచ్చింది. అయ్యో నాకేమీ చెప్పను బిడ్డో. దేవుడా. కొంతమంది గంగోత్రి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కాలేజ్ మేట్స్ కూడా మనతోటి ఉన్నారు. ఇన్ని రోజులు వీళ్ళతోటే చదువుకుంటూ, వీళ్ళ కాలేజీలోనే వీళ్ళతో చాలా కలివిడిగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉన్న పాప ఈరోజు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ చనిపోవడంతో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖ సముద్రంలో ఉన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అసలు ఎందుకు చనిపోయిందో, కారణాలు ఏందని. హాయ్ బ్రదర్, అసలు గంగోత్రి మీతో ఎలా ఉండేది? అసలు ఎందుకు చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు తను ఫ్రెండ్లీగానే ఉంటుంది అందరితో నార్మల్గా. సో ఈ లవ్ అనే ట్రాక్లో మేబీ 1 month 2 months అవుతుంది. సో ఇంట్లో కూడా ఈ విషయం తెలిసింది. కాకపోతే మాతో అయితే ఎప్పుడు ఏం షేర్ చేసుకోలేదు. పర్సనల్స్ ఏమున్నా వాళ్ళ ఫ్యామిలీతోనే షేర్ చేసుకునేది. తను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓకే, బట్ కట్నానికి లవ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే కట్నానికి ఆశపడొద్దు. సో ఇంట్లో ఒప్పించుకొని తను కూడా అడ్జస్ట్మెంట్ అయితే బాగుండు. కాకపోతే తను ఆర్గ్యూ చేసి పైసల కోసం అట్లా చేయడం కరెక్ట్ కాదు. సో గంగోత్రి అనేది 1 of the క్లాస్లో బెస్ట్ టాపర్. ఆమె తను చాలా క్లెవర్ పర్సన్. సో తను డ్రీమ్ని అచీవ్ చేసుకోకుండా ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకోవడం, ఆ అబ్బాయి అలా చేయడం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అయితే మీ కాలేజీలో అసలు గంగోత్రి ఎలా చదివేది? అసలు మీ అందరితోటి క్లాస్లో అసలు ఏ విధంగా చదివేది? మీతో తన లక్ష్యం ఏంటి అని అట్లాంటి డిస్కషన్లు ఎప్పుడైనా చేస్తుండేదా? తను ఏఈకి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నది. క్లాస్లో మాతో అయితే అందరితో ఫ్రీగా మంచిగా ఉన్నది. ఇంకా 1 of the క్లాస్లో సిఆర్, తను డిప్లొమాలో సిఆర్ తను యాక్చువల్గా. గంగోత్రి వాళ్ళ అన్నగారు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడుగుదాం. ఏమైంది బ్రదర్, అసలు మీ సిస్టర్ ఎందుకు ఇలా జరిగింది? అసలు ఇన్సిడెంట్ ఏంది? అసలు ఒక లవ్ అనే ట్రాక్లో పడిపోయి దానికి చేసుకుంది. అతను మాయలో పడిపోయింది, మొత్తానికి పడిపోయి చేసుకుంది. తను డిప్లొమాలో ఒకటే క్లాస్, సేమ్ క్లాసు. నాతో పాటుగా నాకన్నా ఎక్కువ చదివేది. తను నాతో కాంపిటీషన్గా చదివేది. అంటే మీ అక్క నువ్వు ఇద్దరు ఒకే కాలేజీలో? డిప్లొమాలో ఒకటే కాలేజు. ఇప్పుడు నేను వేరే దగ్గర చేస్తాను. అవునా? అంటే అసలు మీ అక్క నీతోటైనా ఏమైనా షేర్ చేసుకుందా? అంటే ఇట్లా ఇబ్బంది అవుతుందిరా, లేకపోతే పలానా పర్సన్ ఇట్లా ఇబ్బంది పెడుతుంటారా, అట్లాంటిది ఏమైనా నీతో షేర్ చేసుకున్నా? ఇట్లా మ్యారేజ్ చేసుకున్నావు అట్లాంటివి ఏమైనా నీతో చెప్పిందా? అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఏం చెప్పలేదు. నేను పంజాబ్లో చదువుకుంటున్నాను. అయితే నాకు ఏం చెప్పలేదు. నేను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా నాకు తెలిసింది ఇట్లా అయిందని. సరే అయింది కదా, అయింది ఏదో అయిపోయింది, మరి చేసుకోమని అంటే ఇంత కట్నం అడుగుతున్నారా అని చెప్పారు. కట్నం అడిగేది ఏంది, పెళ్ళి లవ్ మ్యారేజ్ అన్నప్పుడు కట్నం అడిగేది ఏంది అని నేను అన్నా. తర్వాత నేను అన్నా కదా కేసు పెట్టండి అని అన్నా.
సో ఇక ఈ లోపల మళ్ళీ మాట్లాడుకుందామని అన్నారు. ఈ లోపల ఇలా అయిపోయింది. ఒక 2 days బ్యాక్, ఒక 2-3 days బ్యాక్ వచ్చి కలిసిండంట. కలిసిన తెల్లారి మార్నింగ్ అతను ఏమన్నాడో, ఎలాంటి వేధింపులు గురైందో తెలియదు. లెటర్ రాసింది. ఆ లెటర్ నువ్వు చదివినావా? అందులో ఏముంది అసలు లెటర్లో? భాను అనే ఆయన ఉన్నాడు కదా, తనని శిక్షించండి, మొత్తం నన్ను యూజ్ చేసుకొని వదిలేసిండు అని రాసింది. నువ్వేం కోరుకుంటున్నావు అసలు? పోలీసుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ అసలు ఏం కోరుకుంటున్నావు? ఆ భాను అనే వ్యక్తిని ఏం చేయాలనుకుంటున్నావు అసలు? ఎవరెవరైతే మా చెల్లిని కొట్టిర్రో, వేధించిర్రో, వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరికీ శిక్ష పడాలి. ఆ భాను అనే టైంని అతనికి, మా చెల్లెకైతే ఏదైతే గురైందో అతను కూడా అదే కావాలి నాకు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ శిక్ష పడాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరైతే సపోర్ట్ చేసిర్రో, నందిని కానుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. చదువులో గొప్పగా రాణిస్తూ బీటెక్ కూడా చాలా మంచిగా నేను చదువుకొని గొప్ప ప్రయోజకురాలు అవుతాను ఎప్పుడు తల్లిదండ్రులతో చెబుతూనే మా బిడ్డ ఈరోజు ఒక ప్రేమ అనే ట్రాప్లో పడి భాను అనే యువకుడు నా పాపని వాళ్ళ కుటుంబ సభ్యులు మోసం చేసేయడం వల్లనే నా పాప ఈరోజు ఆత్మహత్య చేసుకున్నది. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రావద్దు. భానుని కఠినంగా శిక్షించాలని అయితే గంగోత్రి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న దృశ్యాలనైతే గ్రామస్తులందరినీ కంటతడి పెట్టే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ బిడ్డ గొప్పగా చదువుకొని ప్రయోజకురాలై వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందనుకున్న బిడ్డ ఈరోజు ఒక ప్రేమ పేరుతో భాను అనే యువకుడిని ప్రేమించి అతడు ఒక స్వార్థం కోసం, డబ్బుల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ గంగోత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించడంతో మా పాప చనిపోయిందని లెటర్ కూడా గంగోత్రి రాసుకున్నది. అందులో భానుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి, నన్ను శారీరకంగా మానసికంగా నానా ఇబ్బందులకు గురి చేశాడు, నన్ను శారీరకంగా వాడుకొని ఈరోజు బ్లాక్మెయిల్ చేయడం వల్లనే నేను ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నానని అయితే లెటర్ కూడా గంగోత్రి రాసి చనిపోవడంతో పాపం ఆ తల్లిదండ్రుల రోదననైతే పట్టతరం ఎవరి వల్ల కావట్లేదు ఆ రోదన్ని ఓదార్చడం. అదేవిధంగా గంగోత్రి చదువుకునే కాలేజీ నుంచి కూడా చాలామంది బీటెక్ని చదువుకునే ఆ విద్యార్థులు కూడా ఈరోజు భీమనపల్లి గ్రామానికి రాత్రి సమయం అయినా కూడా వాళ్ళు కూడా కంటతడి పెడుతున్నారు. గంగోత్రి చాలా బాగా చదివేది, క్లాస్ మొత్తంలో ఫస్ట్గా ఉండేది. అలాంటి పాప ఒక ట్రాప్లో పడి పాపం తను చనిపోవడం అనేది మా అందరినీ కంటతడి పెడుతున్నదని అయితే వాళ్ళ మిత్రులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ భానుకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ తక్షణమే డీజీపీ గారు కానీ ఐజీ గారు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్లలో వాళ్ళ మీద బుక్ చేసి, మర్డర్ కేసులు లాంటి బుక్ చేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా, నా బిడ్డ ఎలా అయితే చనిపోయిందో భానుకు కూడా అలాంటి శిక్షలు వేస్తే ఈ సమాజంలో కూడా ఇలాంటి ప్రేమ పేరుతోటి ప్రేమించి మోసం చేసి మళ్ళీ వరకట్నం కోసం అడగకుండా ఉండే ఈ దుర్మార్గులకు ఒక చంపపెట్టులాగా నా బిడ్డ చనిపోయింది కాబట్టి వాళ్ళకి విధించే శిక్షలు కూడా అలా చంపపెట్టులాగా కావాలని అయితే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.